అభ్యర్థులకు స్వాగతం. చాలామంది స్కూల్ అసిస్టెంట్ వారు ఈ క్లాసుల్ని 10th క్లాస్ వరకు పొడిగించమని అడుగుతున్నారు. వారి యొక్క విజ్ఞప్తుల మేరకు నేను ఏం చేస్తానంటే 8th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అంతా మీకు క్లాసుల వైజ్‌గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను చెప్పేస్తాను. అలాగే ఆ ఆ తర్వాత నుండి టాపిక్స్ వైజ్‌గా అంటే ఇప్పుడు మనం టెన్స్ తీసుకున్న, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకున్న అవి 10th క్లాస్ అంటే మనకి ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఎక్కడ ఎక్కడి నుండి టచ్ చేస్తున్నాడు మొత్తం క్లాస్ వైజ్‌గా, టాపిక్ వైజ్‌గా అప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించి వినియోగించుకోగలరు. ఈ విధంగా చేసినట్లయితే అటు టెక్స్ట్ బుక్‌లోంచి బిట్టుపోదు, అటు గ్రామర్ వైజ్‌గా కూడా బిట్టుపోదని ఆశిస్తూ ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ వినియోగించుకోగలరు. అలాగే మీరు ఎప్పుడూ చేసే విధంగా మన వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మనం ఈ వీడియో మొదలుపెట్టుకుందాం. ఇప్పుడు మనం 5th క్లాస్ మొదటి లెసన్ 'మల్లిక గోస్ టు స్కూల్'. 'మల్లిక గోస్ టు స్కూల్' అనే ఈ లెసన్‌లో మనము చూసుకున్నట్లయితే ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మల్లిక అనే అమ్మాయి డిఫరెంట్‌లీ ఏబుల్డ్ చైల్డ్ అనమాట. తను స్కూల్‌కి వెళ్ళాలనుకుంటుంది. కానీ స్కూల్‌కి వెళ్ళే రోడ్ అనేది చాలా ఇరుకుగా, గోతులమయంగా ఉండటంతో తను స్కూల్‌కి వెళ్ళలేకపోతుంది. అయితే తనకి పెయింటింగ్స్ అన్నా, బుట్టలు అల్లటం అన్నా చాలా స్కిల్‌ఫుల్‌గా చేస్తుంది. చాలా టాలెంట్‌గా చేస్తుంది. ఇది చూసిన రంగా అనే వ్యక్తి తనకి "నువ్వు ఛాన్స్ వస్తే స్కూల్‌కి వెళ్తావా?" అని అడుగుతాడు. అప్పుడు మల్లిక నేను స్కూల్‌కి వెళ్ళాలని నాకు చాలా కోరికగా ఉంది. ఛాన్స్ వస్తే నేను ఖచ్చితంగా స్కూల్‌కి వెళ్తాను అని చెప్తుందనమాట. ఇది ఈ రంగా అనే వ్యక్తి ఆ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్ హెడ్ మాస్టర్‌కి చెప్తాడనమాట. హెడ్ మాస్టరు ఆ స్కూల్‌లో ఉన్నటువంటి పేరెంట్స్ కమిటీనంతా కూడా అసెంబుల్ చేసి ఈ సమస్యను వివరిస్తాడు. అప్పుడు ఆ పేరెంట్ కమిటీ మరియు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ రోడ్‌ని చదును చేస్తారనమాట. మల్లిక వీల్ చైర్ వచ్చేలాగా చదును చేస్తారు. వెంటనే మల్లిక ఆ రోజు వీల్ చైర్ మీద స్కూల్‌కి వెళ్తుంది. స్కూల్‌కి వెళ్ళి తనకి స్కూల్‌కి రావటానికి రోడ్డు సరి చేసినటువంటి ప్రజలకి, అలాగే హెడ్ మాస్టర్‌కి, రంగాకి వీళ్ళందరికీ కూడా థాంక్స్ చెప్తుంది. ఇదే మన 'మల్లిక గోస్ టు స్కూల్' యొక్క సారాంశం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గ్లోసరీలో డాన్. డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్‌రైజ్. డాన్ అనేది ఇంపార్టెంట్ మీరందరూ చూసుకోవాలి. డాన్ అంటే మనకి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్‌రైజ్. సన్‌రైజ్‌కి ముందు మనం ఎర్లీ మార్నింగ్ ఉంటది కదా! దాన్ని డాన్ అంటారు. ఈగర్లీ షోయింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈగర్లీ అనేది మీకు తెలుసు. ఇంట్రెస్ట్‌గా మనం ఉండడాన్ని ఈగర్లీ అంటారు. అన్‌ఈవెన్, నాట్ ఈవెన్, నాట్ ఫ్లాట్, నాట్ లెవెల్. అన్‌ఈవెన్ ఎక్కడ వాడతాడంటే మనకి ఆ రోడ్ అనేది అన్‌ఈవెన్‌గా ఉన్నది అని చెప్పడానికి వాడతాడు. అక్కడ అన్‌ఈవెన్ అంటే మీనింగ్ ఏంటి? ఆ రోడ్ అనేది సరిగ్గా లేదు అని మీనింగ్‌లో ఉంటది. కన్సోల్ అంటే టు కంఫర్ట్ సమ్‌వన్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్. చూడండి, బాధలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఓదార్చడం, కంఫర్ట్ చేయడం. కన్సోల్ అంటే ఓదార్చడం. ఎస్టోనిష్డ్ అంటే మోర్ సర్ప్రైజ్డ్, సంభ్రమాశ్చర్యానికి గురి కావడం. ఇన్సిస్టెడ్, డిమాండెడ్ కంటిన్యూస్లీ. తర్వాత అంటే కంటిన్యూస్గా డిమాండ్ చేస్తున్నాడనమాట. ప్యాటింగ్ అంటే ట్యాపింగ్ విత్ హ్యాండ్ ఇన్ అప్రిషియేషన్. చూడండి, మనం భుజాన్ని తట్టాడంటారు చూసారా? వెనకాల మనం ఏదైనా మంచి పని చేస్తే భుజాన్ని వెనకాల తట్టడాన్ని ట్యాపింగ్ అంటారనమాట. వీడ్స్ అన్వాంటెడ్ ప్లాంట్స్. వీడ్స్ అంటే అన్వాంటెడ్ ప్లాంట్స్. బొకే ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. బొకే అంటే మీకు తెలుసు, ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఈ బంచ్ అంటే పూల యొక్క పువ్వులను ఒక గుంపుగా చేసి సముదాయంగా చేసేస్తే దాన్ని బొకే అంటారు. వైపెడ్ అంటే రిమూవెడ్. వైపెడ్ అంటే మనం ముందుగానే 4th క్లాస్లో చెప్పుకున్నాం. వైపెడ్ అంటే తుడుచుకోవడం అని. టీయర్స్ తర్వాత వైపెడ్ టీయర్స్ అనేది వాడతామని చెప్పుకున్నాం అనమాట. కొలిగేటివ్ వార్డ్స్‌లు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సినోనిమ్స్ ఇచ్చాడు చూడండి. సినోనిమ్స్ ఎలా ఇచ్చాడు? కాంటెక్స్చువల్ మీనింగ్స్ అనే దాంట్లో ఇచ్చాడు. కాంటెక్స్చువల్ అంటే ఏంటంటే మనకి అక్కడ సెంటెన్స్ ఉండదు. సెంటెన్స్‌లో ఈ వర్డ్ ఏ విధంగా ఉపయోగించాడో దానికి గల మీనింగ్ అడుగుతాడు ఉంటాడనమాట. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ద విండో.
ఈగర్లీ ఈగర్లీ అంటే హార్ట్లీ అనే మీనింగ్ వస్తుందన్నమాట. చూడండి, మనకి ఇంగ్లీష్ అనేది ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్గా మనం పెట్టలేమన్నమాట. ఎప్పుడు కూడా కామన్ సెన్స్ ఇచ్చిన ఆప్షన్లో ఏది దగ్గరగా ఉన్నది పెడితేనే అది మనకు ఆన్సర్ వస్తుంది. అలా కాదు, నాకు ఇచ్చిందే ఉండాలంటే అక్కడ ఆప్షన్లో ఉండదు. కాబట్టి కామన్ సెన్స్ని ఉపయోగించి పెట్టండి. మీ యొక్క సెన్స్ ఉపయోగించి ఏది రైటో ఏదో తెలుస్తుంది కదా, అలా పెట్టండి అనమాట. షీ ఎగ్జైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. ఎగ్జైటెడ్ అంటే ఏంటి? ఎగ్జైటెడ్ అంటే ఇక్కడ హ్యాపీ, వెరీ హ్యాపీ అనమాట. తర్వాత ద వే టు స్కూల్ ఈజ్ నేరో, రాకీ అండ్ అన్ఈవెన్. రాకీ, నేరో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వైడు బ్రాడు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. సో మనకి నాట్ వైడ్ అనేది కరెక్ట్. ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. నేరో అనేది నాట్ వైడ్, ఇరుకుగా ఉంటుంది ఆ రోడ్డు. సో హెర్ నానా ఆల్వేస్ కన్సోల్డ్ హెర్. కన్సోల్డ్ అంటే మనకి ఓదార్చడం, కంఫర్ట్ని ఇవ్వడం అనమాట. చూడండి ఇక్కడ కంఫర్ట్, ఏ ఈజ్ రైట్ ఆన్సర్. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్, హీ ఇన్సిస్టెడ్. పైన మనం గ్లోసరీ చార్ట్లో కూడా చూసుకున్నాం. ఇన్సిస్టెడ్ అంటే డిమాండెడ్ కంటిన్యూస్లీ అని మనకి అక్కడ గ్లోసరీ చార్ట్లో ఉంది. సో దాన్ని బట్టి మెయింటైనడ్ ఫ్యామిలీ అని అంటే నీకు స్కూల్కి రావటం ఇష్టమేనా అని చాలా దృఢంగా పొద్దాక చెప్తున్నాడు. సో మనం ఇక్కడ ఆ మీనింగ్ తీసుకోవాలి. ద నెక్స్ట్ డే హీ అసెంబ్లీడ్ ద పేరెంట్స్ కమిటీ. అసెంబ్లీడ్ అంటే మీకు తెలుసు, డిస్పర్స్డ్, వెంట, బ్రాట్ టుగెదర్. ఇది చాలా ఈజీగానే ఉంది, చూడండి. ద విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ గ్రౌండ్ గుడ్ రోడ్. విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. ఇక్కడ కాంట్రిబ్యూటెడ్ అంటే వాంటెడా, అసిస్టెడా, లైకెడా. అసిస్టెడ్ అనే మీనింగ్లో వాడాడు అనమాట. ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. డ్రీమ్డ్ అంటే ఇక్కడ మనం ఇమాజిన్డ్ అంటే నేను ఎలాంటి రోజు వస్తుందని ఊహించలేదు అని, కల్లో కూడా అనుకోలేదు అంటారుగా, అలాగనమాట. ఇలాగ మనం కాంటెక్స్చువల్ మీనింగ్ని మన కామన్ సెన్స్ ఉపయోగించి పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమని అడిగాడంటే, చూడండి ఇక్కడ ఒకసారి గ్రీన్ కలర్లో మనకి హైలైట్ చేసిన వర్డ్స్ ఒకసారి చూద్దాం. చూడండి, హెర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. తర్వాత యూ కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్ ఫాస్టర్ దెన్ ఎనీ వన్ ఎల్స్. ద వర్డ్స్ ఫుట్ హిల్స్ అండ్ ఎనీ వన్ హ్యావ్ 2 words ఈచ్. ఫుట్ హిల్స్ని ఇక ఏం లేదండి, ఫుట్ హిల్స్, ఎనీ వన్ అనేవి 2 wordsతో వస్తున్నాయని, అంటే ఫుట్ హిల్స్ కలిపి ఫుట్ హిల్స్ అని, అంటే 2 words కలిపి ఒక వార్డ్ కింద తయారైంది. ఇలాంటి వార్డుల్ని ఏమంటారంటే మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇలాగ 2 వార్డులు కలిపి ఒక వార్డుగా తయారవడాన్ని కాంపౌండ్ వార్డ్ అంటారు. ఏమంటారు? కాంపౌండ్ వార్డ్ అంటారు. ఈ కాంపౌండ్ వార్డు ఒకసారి మీకు నిర్వచనం చూద్దాం, చూడండి. సచ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more words ఫార్మ్ ఏ న్యూ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ కాంపౌండ్ వర్డ్. కాంపౌండ్ వర్డ్ అంటే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడితే దాన్ని కాంపౌండ్ వర్డ్ అంటారు. కింద మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సన్ ప్లస్ ఫ్లవర్, సన్ అనేది ఒక వర్డ్, ఫ్లవర్ అనేది ఒక వర్డ్, ఈ 2 కలిసి సన్ఫ్లవర్ కింద అనే కొత్త వర్డ్ వచ్చిందనమాట. న్యూస్ ప్లస్ పేపర్, న్యూస్ పేపర్. బ్లాక్ ప్లస్ బోర్డ్, బ్లాక్ బోర్డ్. రెయిన్ ప్లస్ రెయిన్బో. హ్యాండ్ ప్లస్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. ఈ విధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఒక వార్డు కింద మారడాన్ని, కొత్త వార్డు కింద మారడాన్ని కాంపౌండ్ వర్డ్ అంటారు. ఇక్కడ చూడండి, లెట్స్ ఐడెంటిఫై ద అండర్లైన్ ద కాంపౌండ్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. గివెన్ సెంటెన్స్లో మనకి కాంపౌండ్ వర్డ్ని అండర్లైన్ చేయమన్నాడు. ఐ హ్యావ్ మెనీ బుక్స్ ఆన్ మై బుక్ షెల్ఫ్. ఇక్కడ బుక్ షెల్ఫ్ అనేది మనకి కాంపౌండ్ వర్డ్. ఫైర్మెన్ పుట్ అవుట్ ద ఫైర్. ఫైర్మెన్ అనేది మనకి ఇక్కడ కాంపౌండ్ వర్డ్. వీ వేర్ రెయిన్ కోట్ ఇన్ ద రైనీ సీజన్. ఇక్కడ రెయిన్ కోట్ అనేది మన కాంపౌండ్ వర్డ్. ఐ గాట్ సన్ గ్లాసెస్ యాజ్ మై బర్త్డే గిఫ్ట్. ఇక్కడ సన్ గ్లాసెస్ అనేది మనకి కాంపౌండ్ వర్డ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్.
బ్రేక్‌ఫాస్ట్ అనేది మనకి కాంపౌండ్ వర్డ్. కాంపౌండ్ వర్డ్ అంటే ఏమీ లేదండి. 2 వర్డ్స్ కలిసి ఒక న్యూ వర్డ్‌గా ఏర్పడడం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బుక్ షెల్ఫ్, బుక్కు, షెల్ఫ్. ఫైర్‌మెన్, ఫైరు, మెన్. రెయిన్ కోట్, రెయిను, కోటు. సన్ గ్లాసెస్, సన్ను, గ్లాసెస్. బ్రేక్‌ఫాస్ట్, బ్రేకు, ఫాస్ట్. చూడండి ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్‌కి మనకి మెయిన్‌గా ఎలా రాయాలో మనకి కొన్ని సూత్రాలు అంటే కొన్ని మెళకువలు ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా బిట్ పడే ఏరియా. కాబట్టి చూడండి. దీని నుండి మనకు బిట్ అడుగుతాడు. సో, యాజ్ కాంపౌండ్ వర్డ్స్ ఆర్ రిటెన్ యాజ్ వన్ వర్డ్ విత్ నో హైఫన్. కాంపౌండ్ వర్డ్స్‌ని మనం వన్ వర్డ్ కింద నో హైఫన్ లేకుండా ఉండొచ్చు. కాంపౌండ్ వర్డ్‌లనేవి మొత్తం క ఒక వర్డ్ కింద హైఫన్ లేకుండా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్, ఎనీవన్. తర్వాత మనం చూసుకున్నట్లయితే యాజ్ హైఫనేటెడ్ వర్డ్స్ కింద కూడా రాయొచ్చు. ఎలాగా మదర్ ఇన్ లా ఇక్కడ చూడండి మధ్యలో హైఫన్లు ఇచ్చాడు. రెడీమేడ్‌లో మధ్యలో హైఫన్ ఇచ్చాడు అనమాట. ఇలాగ హైఫనేటెడ్ వర్డ్ కింద రాయొచ్చు. యాజ్ సెపరేటెడ్ వర్డ్స్ కింద కూడా రాయొచ్చు. హై స్కూల్, నో వన్ ఈ రెండిటి మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. ఈ రెండు ఇలా సెపరేటెడ్ వర్డ్స్ కింద కూడా రాసుకోవచ్చు అనమాట. మిమ్మల్ని బిట్ ఎలా అడుగుతాడంటే కింది వర్డ్‌లో కాంపౌండ్ వర్డ్స్ ఏ ఏ విధంగా రాయగలము అని అడగొచ్చు అనమాట. మనం దాంట్లో హైఫన్ లేకుండా రాయొచ్చు, హైఫనేటెడ్ వర్డ్స్ రాయొచ్చు, సెపరేట్‌గా కూడా రాయొచ్చు అనమాట. ముందుగా కాంపౌండ్ వర్డ్ అంటే ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ వర్డ్స్ కలిపి ఒక న్యూ వర్డ్‌గా ఏర్పడటం. ఇది మీకు అర్థమైందని ఆశిస్తూ నెక్స్ట్ మీకు గ్రామర్‌లో చూడండి. గ్రామర్‌లో కొద్దిగా ఇంపార్టెంట్ ఇచ్చాడు చూడండి. ద నెక్స్ట్ డే హెడ్ మాస్టర్ అసెంబ్లీడ్ ద పేరెంట్ కమిటీ. కమిటీకి మనకి ఇక్కడ థిక్ వర్డ్ ఇచ్చాడు చూడండి. మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ బొకేకి అక్కడ థిక్ వర్డ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి కమిటీ, బొకే అనేవి ఏం తెలియజేస్తున్నాయి అనేది గ్రూప్ ఆఫ్ థింగ్స్. కమిటీ అనేది మనకి కొంతమంది సభ్యుల యొక్క గ్రూపు. అలాగే బొకే అనేది కొన్ని ఫ్లవర్స్ యొక్క గ్రూప్, సముదాయం. ఇలాగ మనకి ఒక గ్రూపుని గానీ, సముదాయాన్ని గానీ, ఒక గుంపుని గానీ, ఇలాగా ఒక మందని గానీ తెలియజేస్తే అలాంటి నౌన్స్‌ని కలెక్టివ్ నౌన్స్ అంటారనమాట. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దాని గురించి ఇచ్చాడు. ద అండర్‌లైన్ వర్డ్స్ అబోవ్ ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ నౌన్స్ విచ్ ఐడెంటిఫై ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్. దిస్ కాల్డ్ ఆర్ కలెక్టివ్ నౌన్స్. పైన అండర్లైన్ చేసినవన్నీ కూడా మనకి నౌన్స్ అవి ఏమి ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాయి? గ్రూప్ ఆఫ్ థింగ్స్‌ని, గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాయి. సో, ఇలాంటి నౌన్స్‌ని మనం కలెక్టివ్ నౌన్స్ అంటారు. ఇక్కడ మనకి దాని యొక్క నిర్వచనం ఇచ్చాడు చూడండి. ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ గ్రూప్. ఇక్కడ మనకి కీవర్డ్ వచ్చేసి గ్రూపుని రెఫర్ చేసేది ఎప్పుడు కూడా కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఈ కలెక్టివ్ నౌన్ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా మనము కొన్ని టెక్నిక్స్తో చూద్దాం చూడండి. ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద కలెక్టివ్ నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ సెంటెన్స్లో ఐడెంటిఫై చేయమంటున్నాడు కలెక్టివ్ నౌన్. ద ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ ఈజ్ ట్రైన్డ్ టు బ్యాటిల్ అగైనెస్ట్ ద ఎనిమీస్. ద ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అనేది ఇది ఒక గ్రూపు. సో, దీన్ని మనం ఏమనొచ్చంటే కలెక్టివ్ నౌన్. ద ట్రూప్ ఈజ్ హెడెడ్ టువార్డ్స్ ద బ్యాటిల్ ఫీల్డ్. ట్రూప్ అంటే ఏంటి? ఇది కూడా ఒక సముదాయం. మీరు చూసుకున్నట్లయితే బ్యాండ్ మేళం ట్రూపు, తర్వాత మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. బ్యాండ్ మేళం ట్రూపు లేకపోతే మీ ట్రూప్ వచ్చిందని. ట్రూప్ అంటే గుంపు, సభ్యుల బృందం అనమాట. తర్వాత ద బెటాలియన్ హ్యాడ్ ఓన్లీ ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్ టు ఈట్. చూడండి ఇక్కడ బెటాలియన్ అన్నా కూడా మనకి గుంపు అనే అర్థం. తర్వాత ఏ ట్రైబ్ ఆఫ్ నేటివ్స్ ఫెడ్ దెమ్ విత్ దేర్ ట్యూబర్స్. ఏ ట్రైబ్ ఆఫ్ నేటివ్స్ ఏదో తెగ అనేది మనకి గుంపునే తెలియజేస్తుంది. సో, అది కూడా మనకి కలెక్టివ్ నౌనే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ట్రైబ్ ఆఫ్ నేటివ్స్. చూడండి ఈ విధంగా గనక మనకి ఆఫ్ వచ్చినట్లయితే మనకి ఎక్కువ శాతం కలెక్టివ్ నౌన్ అయ్యే ఛాన్సే ఉంటుంది. మీకు కింద కూడా చూసుకున్నట్లయితే దే స్టేడ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ట్రీస్.
ఫారెస్ట్ ఆఫ్ ట్రీస్ అనేది ఇక్కడ మనకి కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఇక్కడ ఫారెస్ట్ ఆఫ్ ట్రీస్, ఫారెస్ట్ ఎలాంటి ఫారెస్ట్, ట్రీస్ అన్నీ కలిసి ఉండే ఫారెస్ట్ అనమాట. ద ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్ ఫ్లూ ఓవర్ ద కాలనీ, ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్. తర్వాత హ్యాబిటెంట్ గేజెడ్ దేర్ క్యాటిల్, క్యాటిల్ అంటే మనకి పశువుల మంద. తర్వాత స్వామ్ ఆఫ్ బీస్, ఇక్కడ ఇది చూడండి, ఇది అనేది మనకి కలెక్టివ్ నౌన్ అవుతుంది. ద మిలిటరీ సేవ్డ్ దెమ్ ఫ్రమ్ ద బీస్, మిలిటరీ. తర్వాత ఏ లిటిల్ గర్ల్ థ్యాంక్డ్ విత్ దెమ్ విత్ బొకే. ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ద ఆర్మీ ఆఫ్ సోల్జర్స్, ట్రూప్, బెటాలియన్, ఇలా గుంపుల్ని తెలియజేసేది ట్రైబ్ ఆఫ్ నేటివ్స్, ఫారెస్ట్ ఆఫ్ ట్రీస్, ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్, క్యాటిల్, స్వామ్ ఆఫ్ బీస్. ఇక్కడ చూడండి ఆఫ్ వచ్చి తర్వాత దాని ముందు గుంపు, తర్వాత దాని తర్వాత నౌన్ అనేది మనకు తెలియజేస్తుంది. అంటే ఎక్కువ శాతం మనకి కలెక్టివ్ నౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు కామన్ సెన్స్తో మీరు ఎన్నుకోవాలన్నమాట. ఇది చెప్పిన దాన్ని గుడ్డిగా వెళ్ళకుండా మీ కామన్ సెన్స్ని ఉపయోగించి పెట్టండి. సో ఇక్కడ మనకి చూడండి టెన్సెస్లో ఉంచి ఇచ్చాడు. టెన్సెస్లో మనకి చూసుకున్నట్లయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇచ్చాడు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనకి నేను ముందుగా ఇతర క్లాసుల్లో కూడా చెప్పడం జరిగింది. సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, రోజు జరిగే నిత్య సత్యాలు, రోజు జరిగేవి, జనరల్గా జరిగేవి, ఆఫెన్గా తరచుగా జరిగేవి, ఇవన్నిటిని కూడా మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. సింపుల్ ప్రజెంట్ యొక్క కీవర్డ్స్ ఏంటి, జనరల్లీ, ఆఫెన్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ అని ఎప్పుడు వచ్చినా కానీ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగించాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించినప్పుడు ఇక్కడ మనకి వెర్బ్ యొక్క అగ్రిమెంట్ గురించి చెప్తున్నారు చూడండి. మల్లిక ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫూట్ హిల్స్ ఆఫ్ నల్లమల, ఐ వేర్ ఏ యూనిఫామ్. ఇక్కడ వెర్బ్ అనేది రిసైడ్స్ ఎస్ జాయిన్ అయింది, ఇక్కడ వేర్ అనేది ఎస్ జాయిన్ అవ్వలేదు. ఎందుకు జాయిన్ అవ్వలేదు మనం ఇప్పుడు చూద్దాం అనమాట. చూడండి, ఐ రీడ్ ఏ లాట్, హీ రీడ్స్ ఏ లాట్. ఇక్కడ ఐ వచ్చినప్పుడు రీడే ఉంది, హీ వచ్చినప్పుడు రీడ్స్ ఉంది. తర్వాత షీ లైక్స్ ఐస్ క్రీమ్స్, హెర్ ఫ్రెండ్స్ లైక్ కేక్స్. ఇక్కడ చూడండి షీ లైక్స్ ఐస్ క్రీమ్, ఇక్కడ హెర్ ఫ్రెండ్స్ లైక్ కేక్స్. ఇక్కడ లైక్స్ వచ్చింది, లైక్ వచ్చింది. ఎందుకు వచ్చిందో మనము చూద్దాం. చూడండి, ద అండర్లైన్డ్ యాక్షన్ వర్డ్స్ సమ్ టైమ్స్ టేకెన్ ఎన్ ఎస్ అండ్ సమ్ టైమ్స్ డోంట్. లుక్ ఎట్ ద గివెన్ బిలో. ఇక్కడ ఎప్పుడు వస్తుందో ఇస్తా చూడండి. ఐ, యు, వి, దే అంటే మనకి ఐకి తర్వాత యు, వి, దేకి మాత్రం ఎప్పుడు కూడా వెర్బ్ పక్కన ఎస్ అండ్ ఎస్ చేరదు. ఎప్పుడు జాయిన్ అవుద్ది, హీ, షీ, ఇట్. ఈ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనకి వెర్బ్కి వచ్చేసి ఎస్ అండ్ ఈఎస్ యాడ్ అవుద్ది. ఈ హీ, షీ, ఇట్లోనే మనకి నేమ్స్ సింగులర్. ఈ షీట్లో రంగ కానీ, రాము కానీ ఇవన్నీ కూడా ఈ షీట్లోకే వస్తాయి, థర్డ్ పర్సన్ సింగులర్లోకి వస్తాయి. మనకు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటంటే అవి ఈ, షీ, ఇట్ నేమ్స్ ఇవన్నీ కూడా మనకి వెర్బ్లో మనం ఎస్ అండ్ ఈఎస్ జాయిన్ చేసుకోవాలి. అలా కాకుండా మనకి సబ్జెక్టు ఐ కానీ, యూ కానీ, ఉయ్ కానీ, దే కానీ ఉంటే వెర్బ్కి మనం ఎస్ ఈ అండ్ ఈఎస్ యాడ్ చేసుకోకూడదు. చూడండి పైన అన్నీ కూడా ఐ తర్వాత మిగతా అన్నీ కూడా ప్లోరల్స్. యూ కానీ, ఉయ్ కానీ, దే కానీ. యూ వచ్చినప్పుడు ఎలా సింగులర్ ప్లోరల్ కాదు, యూ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ప్లోరల్గానే తీసుకొని చేయాలన్నమాట. అర్థమైందా మీకు? యూని ఎప్పుడు కూడా ప్లోరల్గానే పరిగణించాలి. ఐకి, యూకి, ఉయ్కి, దేకి ఎప్పుడు కూడా మనం డ్రింక్ అంటే ఈఎస్ని ఎస్ని యాడ్ చేయకూడదు. హీ, షీ, ఇట్, ఈ, షీ, ఇట్లు వచ్చినప్పుడు ఎస్, ఎస్ యాడ్ చేయాలి. అలాగే పేర్లు మీకు ఇచ్చిన సబ్జెక్ట్ అనేది ప్లోరల్లో ఉంటే మనం అప్పుడు ఎస్, ఎస్ యాడ్ చేయకూడదు. ఇది ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే గత టెట్లో అడిగిన బిట్టు కాబట్టి ఇంతలాగా నొక్కి చెప్తున్నాను అనమాట. చూడండి సమ్ ఎగ్జాంపుల్స్ చేద్దాం చూడండి, అప్పుడు మీకు అర్థమైద్ది. మల్లిక డాష్ బ్యూటిఫుల్ పిక్చర్స్. మల్లిక అనేది మనకి సింగులర్, సో మల్లిక సింగులర్ కాబట్టి మనం మల్లిక పెయింట్స్ బ్యూటిఫుల్ పిక్చర్స్. హెర్ పేరెంట్స్ ఆల్వేస్. చూడండి హెర్ పేరెంట్స్ అనేది ఆమె యొక్క తల్లిదండ్రులు అనేది ప్లోరల్. సో మనం ప్లోరల్ వచ్చినప్పుడు మనం ఎస్, ఈఎస్ యాడ్ చేయకూడదు. సో కన్సోల్ హెర్. తర్వాత రంగ అనేవాడు సింగులర్, సో రంగ హెల్ప్స్ మల్లిక టు రీచ్ స్కూల్. ఐ వచ్చినప్పుడు కూడా మనం ఎస్, ఈఎస్ యాడ్ చేయకూడదు.
ఐ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ ద స్కూల్ అవర్స్. తర్వాత చూడండి, వీ డాష్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ హోంవర్క్. చూడండి, వీ అనేది ప్లోరల్, సో వీ ప్లేగా వస్తుంది, ఎస్ యాడ్ చేయకూడదు. చూడండి, ఇది గత టెట్లో మనకి బిట్ అడిగాడు, ఈ బిట్ అడిగాడు. చూడండి అదేంటో నేను చెప్తాను. ఐ డోంట్ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ మై స్కూల్ అవర్స్. ఐ డజంట్ ప్లే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ మై ఈజ్ హోంవర్క్. చూడండి, ఇక్కడ వాట్ డూ యూ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్ డోంట్ డూ అండ్ డజంట్ ప్లే గివ్ నెగిటివ్ మీనింగ్స్. లుక్ ఎట్ ద గివెన్ బిలో. చూడండి, ఇక్కడ ఏమని అడిగాడంటే, ఇక్కడ డోంట్ డజంట్ అనేవి మనకి నెగిటివ్ మీనింగ్ వస్తున్నాయి. అవి ఎప్పుడు వాడతారో ఇప్పుడు చూద్దాం ఒకసారి. యూకి చూడండి, యూకి, ఐకి, యూకి, వీకి, దేకి డోంట్, ఈకి, షీకి, ఇట్కి, అలాగే సింగులర్ నేమ్స్కి డజంట్. ఏమీ లేదండి, మనం అక్కడ చెప్పుకున్నాం కదా, ఎక్కడైతే మనకి ఈఎస్ జాయిన్ అవుతుందో అక్కడ ఓన్లీ డూ నాటే వస్తుంది. ఎప్పుడైతే మనకి వెబ్కి ఈఎస్ జాయిన్ అయిన హీ, షీ, ఇట్లు వస్తే అక్కడ డజంట్ వస్తుంది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ డోంట్ డజంట్ చేయమన్నాడు కదా, నేను చెప్తాను చూడండి. మై ఫ్రెండ్ అనేది సింగులర్, సో ఇక్కడ మన సింగులర్కి డజంట్ స్పీక్ ఉర్దూ. మై ఫాదర్ అనేది కూడా సింగులరే, సో మై ఫాదర్ డజంట్ గో టు మార్కెట్. అవర్ డాగ్ కూడా మనకి సింగులరే, సో మనకి సింగులర్ కాబట్టి అవర్ డాగ్ డజంట్ ఈట్ మీట్. తర్వాత ఐకి మనం ఎప్పుడు కూడా ఎస్ని యాడ్ చేయం కాబట్టి ఐ డోంట్ యూజ్ ఏ మొబైల్ ఫోన్. తర్వాత వీక్ అనేది వీకి మనం వెర్బ్కి ఎస్ యాడ్ చేయం, సో వీ డోంట్ లైక్ జంక్ ఫుడ్. ఈ క్వశ్చన్ మనల్ని అడిగాడు. ఎలా అడిగాడు? వీ తర్వాత వచ్చే గత రెట్లో అడిగింది చెప్తున్నా చూడండి. వీ తర్వాత వచ్చే సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్ ఫామ్ ఏదని అడిగాడు. వీ తర్వాత ఏం వస్తుందండి? డోంట్ వస్తుందా, డజంట్ వస్తుందా? డోంట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? డజ్ అనేది మనకి సింగులర్స్, థర్డ్ పర్సన్ సింగులర్, ఈ, షీ, ఇట్, అలాగే సింగులర్ నేమ్స్కే వస్తుంది. సో వీ అనేది ప్లూరల్ కాబట్టి మనకి డోంట్ అనేది వస్తుంది. ఇది టెట్లో అడిగాడు. తర్వాత చూడండి, మనకి ఒక్క క్లాస్కి అరగంట పడుతుంది, ఒక్క లెసన్కి, 5th క్లాస్ ఒక్క లెసన్కే మనకు అరగంట క్లాసు పడుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి గత క్లాసులో చెప్పుకున్నాం కాంట్రాక్ట్ వర్డ్స్ అని, కాంట్రాక్షన్ అని. ఏంటంటే ఇక్కడ మన కాంట్రాక్ట్ వర్డ్స్లో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇట్స్ నైదర్ ఫెస్టివల్ నార్ ఏ హెర్ బర్త్డే. తర్వాత టుడే ఈజ్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే ఎట్ స్కూల్. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే పైనది ఇట్ ఈజ్ నైదర్ ఏ ఫెస్టివల్ నార్ హెర్ బర్త్డే. ఇక్కడ ఇట్ అనేది ఇట్ ఈజ్ రూపంలో ఉంది, అంటే ఇట్ ఈజ్కి కాంట్రాక్టెడ్ ఫామ్, షార్ట్ అండ్ ఫామ్. కింద మనం చూసుకున్నట్లయితే టుడే ఈజ్ గోయింగ్ టు బి మల్లికాస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మల్లికాస్ అనేది పొజిషన్ని తెలియజేస్తుంది. మల్లిక ఈజ్ ఫస్ట్ డే కాదు, మల్లిక యొక్క ఫస్ట్ డే యొక్క వచ్చినప్పుడు పొజిషన్ని. ఇట్ ఈజ్ అనేదాన్ని షార్ట్ రూపంలో రాయడానికి ఇట్స్ అని వాడతాం. సో మనం పైన ఇక్కడ హైఫన్ ఉపయోగిస్తున్నాం. చూడండి, ఇదివరకే చెప్పుకున్నాం ఇది, కానీ ఇప్పుడు కొద్దిగా హైలైట్ అయ్యేది ఏంటో చూడండి. ఇక్కడ అదే నేను చెప్పింది ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ అపాస్ట్రఫీ యూజ్ కాంట్రాక్ట్ వర్డ్ యూజ్ చేయడానికి ఇట్స్కి, ఇట్ ఈజ్కి. సెకండ్ సెంటెన్స్ అపాస్ట్రఫీ అనేది పొజిషన్ని తెలియజేయడానికి, ఇది చూడండి, పొజిషన్ కోసం యూజ్ చేసామంటున్నాడు. మల్లికాస్ ఫస్ట్ డే ఆఫ్ మల్లిక యొక్క ఫస్ట్ రోజు. చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చూడాలి. వెన్ వీ కాంట్రాక్ట్ వర్డ్స్ కాంట్రాక్ట్ వర్డ్స్ ఎలా ఉంటుంది? ఇట్ ఈజ్ మైన్కి ఇట్స్ మైన్ అంటాం, వీఆర్కి వీఆర్ అంటాం, షీ ఈజ్కి షీజ్ అంటాం, షీ హాజ్కి షీజ్ అంటాం. ఇట్ ఈజ్ ఎ క్యాట్, ఇట్స్ లికింగ్ ఇట్స్ టేల్. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు అడగపోయినా డిఎస్సిలో అయినా ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. ఇట్స్ లికింగ్ ఇట్స్ టేల్. చూడండి, ఇక్కడ మనకి
ఫస్ట్ ఇట్స్ దగ్గర మనకి అపాస్ట్రఫీ వాడాడు. సెకండ్ ఇట్స్ దగ్గర అపాస్ట్రఫీ వాడలేదు. ఎందుకు వాడలేదంటే మనకి ఏ మనకి చెప్పాలంటే ఎప్పుడైతే కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి దీనికి ఇచ్చాడు చూడండి. డోంట్ యూజ్ అపాస్ట్రఫీ విత్ ప్రొనౌన్స్ లైక్ యువర్స్, హెర్స్, దేర్స్, ఇట్స్. మనం ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ యువర్స్‌కి, హెర్స్‌కి, దేర్స్‌కి, ఇట్స్‌కి మనం అపాస్ట్రఫీ వాడకూడదు. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటే అహా! షార్ట్ ఫార్మ్ చేసేటప్పుడే వాడాలి. దానికి పొజిషన్‌ని తెలియజేసేటప్పుడు వాటికి మనం అపాస్ట్రఫీ వాడకూడదు. దానికి ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ మరి ఇట్స్‌కి అపాస్ట్రఫీ ఎందుకు వాడాడో మరి మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇట్స్ లికింగ్ ఇట్స్ టెయిల్. ఇట్స్ అంటే అక్కడ మీనింగ్ పొజిషన్‌ని తెలియట్లేదు. ఇట్ ఈజ్ లిక్కింగ్ ఇట్స్ టెయిల్. ఇట్ ఈజ్ అన్న దగ్గర కాంట్రాక్ట్ అంటే షార్ట్ ఫార్మ్ కాబట్టి ఇక్కడ మనం అపాస్ట్రఫీ యూజ్ చేయాలి. ఇట్స్ టెయిల్ దాని యొక్క టెయిల్. ఇక్కడ పొజిషన్‌ని తెలియజేస్తుంది కాబట్టి మనం అపాస్ట్రఫీ వాడవసరం లేదు. వేటికి పొజిషన్‌ని తెలియజేసేటప్పుడు అపాస్ట్రఫీ వాడకూడదు. ఇక్కడ యువర్సో, హెర్సో, దేర్సు, ఇట్సు వీటికి మనకి షార్ట్ అండ్ ఫామ్‌లో వచ్చినప్పుడు అపాస్ట్రఫీ ఉపయోగించాలి. ఎప్పుడైతే వీటిని మనం పొజిషన్‌లో వాడుతున్నామో అక్కడ అపాస్ట్రఫీ ఉపయోగించకూడదు. ఇక్కడ మళ్ళీ మీకు చెప్తానండి. ఇట్స్ లిక్కింగ్ ఇట్స్ టెయిల్‌లో ఇక్కడ మనకి ఫస్ట్ యూజ్ చేసిన ఇట్స్ అనేది మనకి కాంట్రాక్ట్ ఫామ్, షార్ట్ అండ్ ఫామ్. ఇట్ ఈజ్‌కి షార్ట్ అండ్ ఫామ్ కాబట్టి మనం అపాస్ట్రఫీ ఉపయోగిస్తున్నాం. సెకండ్ ఉపయోగించింది ఇట్స్ టెయిల్ దాని యొక్క టెయిల్. అంటే ఇక్కడ మనకు పొజిషన్‌ని దాని యొక్కని వాడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ అపాస్ట్రఫీ యూజ్ చేయట్లేదనమాట. ఇది మళ్ళీ ఇది బిట్టుబడి ఏరియా కాబట్టి ఎంత మీకు గట్టిగా చెప్పడం జరిగింది. ఇది అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. మనకి కామెంట్‌లో అడగండి చెప్తాను. అలాగే మనకి అపాస్ట్రఫీ ఇంకో పొజిషన్ ఆఫ్ ఫ్లోరల్స్ యొక్క పొజిషన్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరల్స్ ఎస్ అనేది మనకి పొజిషన్‌ని తెలియజేస్తది. సో, ఇప్పుడు బాయ్స్ హై స్కూల్‌కి ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి మనం చివర్లో బాయ్స్ హై స్కూల్ బాయ్స్ పక్కన అపాస్ట్రఫీ పెట్టుకుంటే అది బాయ్స్ యొక్క హై స్కూల్‌ని పొజిషన్‌ని తెలియజేస్తది. అలాగే గర్ల్స్ పైన ఇక్కడ మనం చూపించుకున్నట్లు అపాస్ట్రఫీ పెడితే దాని యొక్క పొజిషన్‌ని తెలియజేస్తదనమాట. ఇది ఎలా అడుగుతాడంటే కింద ఇచ్చి దీంట్లో పొజిషన్ తెలియజేసేది ఏంటని అడుగుతాడు. కాబట్టి ఇది కూడా చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. పొజిషన్ ఆఫ్ ఫ్లోరల్స్‌లో మనకు ఆల్రెడీ ఫ్లోరల్స్ అంటే అక్కడ బాయ్స్, గర్ల్స్ చివర ఎస్ యాడ్ అయ్యి ఉంటది. మళ్ళీ దానికి చివర ఎస్ యాడ్ చేయకుండా పైన అపాస్ట్రఫీ పెట్టుకొని హై స్కూల్ చెప్తే బాయ్స్ యొక్క హై స్కూలు. గర్ల్స్ పక్కన అపాస్ట్రఫీ పెట్టుకొని స్కూల్ అని పెడితే గర్ల్స్ యొక్క స్కూలు. ఇది మనకు పక్కన ఎస్ పెట్టవసరం లేదు. తర్వాత ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్ తెలిస్తే మీకు ఇది ఇంపార్టెంట్ తెలుస్తుంది. రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్ అంటే రెగ్యులర్ ప్లూరల్స్ ఏంటి? బాయ్కి ప్లూరల్ బాయ్స్, గర్ల్కి గర్ల్స్, బుక్స్, తర్వాత పెన్స్ ఎస్ యాడ్ అయితే చివరిలో వాటిని రెగ్యులర్ ప్లూరల్స్ అంటారు. ఏవైతే మనకి ఎస్ యాడ్ అవ్వకుండా ప్లూరల్ అవుతాయో వాటిని మనం ఇర్రెగ్యులర్ ప్లూరల్ మనం చెప్పుకున్నాం. టూత్కి టీత్ అని, తర్వాత మనం చైల్డ్కి చిల్డ్రన్ అని, తర్వాత మ్యాన్కి మెన్ అని, ఉమెన్కి ఉమెన్ అని, ఇలాగా ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం పొజిషన్ని తెలియజేసేటప్పుడు వాటి పక్కన ఎస్ యాడ్ చేసుకోవడమే. ఏం లేదు, ఈజీ. పైన ఫస్ట్ పెట్టి ఎస్ యాడ్ చేసుకోవడమే. చిల్డ్రన్స్ బుక్స్, పీపుల్స్ డెసిషన్, చూడండి మెన్స్ వేర్, ఇవన్నీ కూడా మనం ఎస్ యాడ్ చేస్తే మనకి చిల్డ్రన్ పిల్లల యొక్క బుక్స్, పీపుల్స్ డెసిషన్ పీపుల్ యొక్క డెసిషన్, మెన్స్ వేర్ మెన్ మగాళ్ళ యొక్క వేర్, ఇలాంటి మనకి ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్ కూడా మీకు అర్థమైపోయింది. సింగులర్ నౌన్స్ ఎండింగ్ విత్ ఎస్, సింగులర్ నౌన్స్. ఇప్పుడు చూడండి సింగులర్ నౌన్స్ ఎండింగ్ విత్ ఎస్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బాస్ అనేది BOSS. బాస్ అనే చివర మనకి అది ప్లూరల్ కాదు కానీ చివరిలో ఎస్ఎస్ అని ఉంది.
సో మనం దాన్ని యాడ్ చేసుకునేటప్పుడు పైన అపాస్ట్రఫీ పెట్టుకొని ఎస్ పెట్టుకోవడమే అనమాట. దీంట్లో కూడా మార్పు ఏం లేదు. చూడండి, బాసెస్ ఆర్డర్స్, బాసెస్ ఆర్డర్స్, బాసెస్ ఆర్డర్స్ అని ఇలా చేసుకోవాలన్నమాట. సింగులర్ నౌన్స్ అన్నీ సింగులర్ నౌన్స్ మనకి చివరిలో ఎస్ వచ్చినప్పుడు మళ్ళీ అపాస్ట్రఫీ పెట్టుకొని ఎస్ పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ప్రాపర్ నౌన్ ఒక పేరుండి పేరు చివరిలో మనకి ఎస్ కనుక వచ్చినట్లయితే పొజిషన్ని తెలియజేసేటప్పుడు రెండు విధాలుగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీసస్ ఉంది. జీసస్ స్టోరీలో రెండు విధాలుగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? జీసస్ అంటే జీసస్ అని పెట్టి పైన అపాస్ట్రఫీ పెట్టి స్టోరీ, లేకపోతే జీసస్ జీసస్ అని పెట్టి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టి స్టోరీ. దీంట్లో ఏ విధంగా రాసినా మనకి రైటే. దీన్ని ఒకసారి మీరు నోట్స్లో క్లియర్గా రాసుకొని మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క కన్ఫ్యూజన్ పోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, కొన్ని కాంట్రాక్టెడ్ ఫామ్స్ ఇచ్చాడు. చూడండి, వాటిని రాయమంటున్నాడు. యూఆర్ని మనం చూడండి ఇలా రాస్తాం, యూఆర్ కింద రాస్తాం. ఐ విల్ని మనం ఐ విల్ కింద రాస్తాం. వీఆర్ని మనం వీఆర్ అంటే ఇది ఇలా రాస్తాం అనమాట. తర్వాత లెట్ అజ్ని మనం లెట్స్ అని రాస్తాం. తర్వాత కెనాట్ని కాంట్ అని రాస్తాం. అలాగే ఐ హ్యావ్ని ఇక్కడ చూసుకున్నట్లయితే అపాస్ట్రఫీ పెట్టి విఈ పెడతాం. తర్వాత డు నాట్ని డోంట్ అని పెడతాం. కుడ్ నాట్ని కుడ్ంట్ అని పెడతాం. దట్ ఈజ్ని దట్స్ అని పెడతాం. ఇవి కాంట్రాక్టెడ్ ఫామ్స్. మిమ్మల్ని ఏమని అడగచ్చు అంటే పైన లెటర్స్కి వాట్ ఈజ్ ద కాంట్రాక్ట్ ఫామ్ ఆఫ్ లెటర్స్ అని అడగచ్చు. కింద ఆప్షన్లో మనం లెటర్స్ చూసి దాన్ని పెట్టుకోవడమే. చూడండి, కింద ఏమంటున్నాడు? యూజ్ అన్ అపాస్ట్రఫీ ఎట్ ద రైట్ ప్లేస్ గివెన్ సెంటెన్స్. మై ఫ్రెండ్స్ బ్యాట్ ఈజ్ బ్రోకెన్. మై ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ పక్కన మనకి అపాస్ట్రఫీ ఉండాలి. ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉండాలి. అప్పుడే మా ఫ్రెండ్ యొక్క పొజిషన్ని తెలియజేస్తుంది. ఇట్స్ హ్యాండిల్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. ఇట్స్ హ్యాండిల్ దాని యొక్క హ్యాండ్ అనేది బ్రోక్ అయిపోయింది. ఇది కూడా మనకు పొజిషన్ని తెలియజేస్తుంది. సో వీఆర్ గోయింగ్ టు ప్లే కబడ్డీ. ఇక్కడ మనకి షార్ట్ అండ్ ఫామ్, కాంట్రాక్ట్ ఫామ్. సో ఇక్కడ కూడా అడగొచ్చు. ఈ సెంటెన్స్ ఇచ్చేసి మనకి ఇది కాంట్రాక్టెడ్ ఫామా పొజిషన్నా తెలియజేయమనొచ్చు. సో ఇక్కడ మనకి వీకి ఆర్ఈకి మధ్యలో మనం వాడాలన్నమాట. ఇట్స్ ఏ షార్ట్ వాక్ ఫ్రమ్ మై స్కూల్ టు ద ప్లే గ్రౌండ్. ఇట్స్ అనేది ఇది కాంట్రాక్టెడ్ ఫాము. తర్వాత దెర్ ఈజ్ ఏ సైన్ బోర్డ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ రీడింగ్ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్. దేర్ ఈజ్ ఏ చూడండి, ఇక్కడ చిల్డ్రన్ యొక్క ప్లే గ్రౌండ్ అని ఉంది కదా. ఇక్కడ చిల్డ్రన్స్కి పైన మనం అపాస్ట్రఫీ పెట్టాలి. ఈ విధంగా మనం చేసుకోవాలి. చూడండి, మనకి ఒక్క ఫస్ట్ లెసన్లోనే ఇంత గ్రామర్ ఉంది. కాబట్టి నేను 2 లెసన్లకు మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి అందరూ గమనించగలరు. ఎందుకంటే మీకు బిట్టు బాగూడదు, ఆ ఉద్దేశంతోనే జరిగింది. ఏదో నాకు ఇన్ని వీడియోలు చేయడం వల్ల నాకే టైం వేస్ట్. కానీ ఇంకా మీకు బిట్టు బాగూడదనే ఉద్దేశంతో ఏ చిన్నది బాగూడదు, అందుకని అలా చేయడం జరుగుతుంది. కాబట్టి గమనించగలరు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ మై స్వీట్ మెమరీస్ అనే ఈ లెసన్లో మనం చూసుకున్నట్లయితే ఏముండదంటే సంతోష్కి సెలవులు వస్తాయి. ఆ సెలవులకి వెకేషన్కి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తాడు. గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తే డైరీలో రాసుకుంటాడు అనమాట. డైరీలో రాసుకొని ఏప్రిల్ 25న వాళ్ళ నాన్న గ్రాండ్ పేరెంట్ యొక్క ఊరు వెళ్తున్నప్పుడు మధ్యలో అతనికి ప్రకృతి దృశ్యాలు చాలా బాగా అనిపిస్తాయి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పొలాల్లో ఆహ్లాదకరంగా వాతావరణం తనకు ఎంతో నచ్చుతుంది. తర్వాత అక్కడ కొంతమంది వాళ్ళ గ్రాండ్ పేరెంట్ పొలంలో పనిచేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ప్రకృతి యొక్క రమణీయత సంతోష్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుందన్నమాట.
తర్వాత అతనికి ఫ్రెండ్స్ అవుతారు. పల్లవి తన ఫ్రెండ్స్‌ని కూడా పరిచయం చేసి తనకి టైర్ ఆట ఎలా ఆడాలో నేర్పిస్తుంది. తర్వాత అక్కడ ఒక చిన్న కాలువ ఉంటుంది. కాలువలో పిల్లలందరూ కూడా సౌండ్ చేసుకుంటూ, చెట్లు ఎక్కుకుంటూ, ఈత కొట్టుకుంటూ, ఆడుకుంటూ ఉంటారనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అవుతాడు. అక్కడ ఆ వెకేషన్‌లో ఎలాంటి ఫోన్ గానీ, టీవీ చూడకుండా తను ఎంతో ఆనందంగా గడిపాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్లోసరీలో వెకేషన్, హాలిడే, ఎక్సైటెడ్, థ్రిల్లెడ్, న్యూమరస్, మెనీ. న్యూమరస్ అంటే మెనీ, లష్ అంటే ఫ్రెష్, స్కేర్ క్రౌ అంటే దిష్టి బొమ్మ అంటారు కదా. ఈ హ్యూమన్ లైక్ ఆబ్జెక్ట్ ఇన్ ఓల్డ్ క్లోత్స్. లాడెన్ అంటే వెయిడ్ డౌన్ విత్ ఏ లోడ్. లాడెన్ ఇక్కడ మనకి లెసన్లో ఎక్కడ వాడతాడంటే, మామిడి చెట్టు అనేది మామిడికాయల బరువుతో కిందకి వాలిందన్న మీనింగ్లో వాడతాడు లాడెన్ అంటే వెయిట్ డౌన్ విత్ ఏ లోడ్. స్వేయింగ్ అంటే మూవ్ ఆర్ కాస్ టు మూవ్ స్లోలీ. చూడండి, మెల్లగా కదలటం. ఇక్కడ మనకి లెసన్లో ఏ విధంగా వాడతాడంటే, పంట చేలో వరి చేలో వరి అనేది మెల్లగా కదిలింది అనే మీనింగ్లో వాడతారు. థ్రెషింగ్ అంటే సెపరేట్ గెయిన్ అనమాట. థ్రెషింగ్ అంటే మనం లెసన్లో ఏ విధంగా వాడతాడంటే, పంట నుంచి గింజలను వేరు చేయడం. స్ప్లాషింగ్ అంటే సౌండ్ మేడ్ బై సంథింగ్ స్ట్రైకింగ్ ఇంటూ వాటర్. పిల్లలు వాటర్ని కొడుతూ సౌండ్ చేస్తున్నారనే మీనింగ్లో దీంట్లో వాడతారనమాట. పెబ్బుల్స్ అంటే స్మాల్ స్మూత్ రౌండ్ స్టోన్స్. పెబ్బుల్స్ గత లెసన్స్లో కూడా వచ్చింది. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యాంటోనిమ్స్ ఇచ్చాడు. చూడండి, యాంటోనిమ్స్ ఏమి ఇచ్చాడు? ఫార్, తర్వాత ఐ గాట్ సీట్ నియర్ ద విండో, ఐ హ్యావ్ టేస్టెడ్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ద సీజన్. ద ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ఫార్ అండ్ లాస్ట్. అంటే ఇక్కడ నియర్కి ఆపోజిట్ వర్డ్, ఇక్కడ ఉన్నటువంటి నియర్కి ఆపోజిట్ వర్డ్ ఫార్. నియర్ అంటే దగ్గరగా, ఫార్ అంటే దూరంగా. ఫస్ట్కి లాస్ట్ ఈ విధంగా ఉంటాయని యాంటోనిమ్స్, వీటిని యాంటోనిమ్స్ అంటారని ఇచ్చాడు. కొన్ని యాంటోనిమ్స్ చూడండి: లెస్, మోర్, ఫ్రెష్, స్టేల్, బ్యూటిఫుల్, అగ్లీ, హార్డ్, సాఫ్ట్, థిక్, థిన్, నారో, బ్రాడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే, అవర్ జర్నీ ఎండెడ్ టుడే, ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండర్లైన్ చేసినటువంటి వాటికి ఆపోజిట్ వర్డ్స్ రాయమంటున్నాడు. ప్లెజెంట్, అన్ప్లెజెంట్, క్లీన్, డర్టీ, స్మూత్, రఫ్, డెలీషియస్, ఇనెడిబుల్, టేస్టీ, ఇక్కడ మనకి టేస్ట్లెస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గ్రామర్లో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి ఇచ్చాడు. చూడండి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్, దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, దెర్ ఈజ్ నో వన్ ఎట్ హోమ్ అండ్ నథింగ్ ఈజ్ దేర్ టు డూ, ఇట్ ఈస్ వెరీ బోరింగ్, లెట్స్ గో అవుట్ అండ్ డూ సంథింగ్, పల్లవి సెడ్ టు సంతోష్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ no one, nothing and something do not refer any specific person or thing. Such words are called indefinite pronouns. చూడండి, పైనటువంటి అండర్ చేసినటువంటి వర్డ్స్ అంటే నో వన్, నథింగ్, సంథింగ్. నో వన్ అంటే ఎవరు కూడా, నథింగ్ అంటే ఎవరు లేరు, తర్వాత సంథింగ్ అంటే ఏదో ఒకటి. ఇవన్నీ కూడా స్పెసిఫిక్ మ్యాన్ని రిఫర్ చేయట్లేదు, స్పెసిఫిక్ థింగ్ని కానీ స్పెసిఫిక్ పర్సన్ కానీ దేన్ని రిఫర్ చేయట్లేదు. నో వన్ కానీ, నథింగ్ కానీ, సమ్ వన్ కానీ ఇలాంటి స్పెసిఫిక్గా రిఫర్ చేయనటువంటి వాటిని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి మనకి ఇక్కడ కొద్దిగా ఇచ్చాడు. దీస్ ప్రొనౌన్స్ ఆర్ టాక్ అబౌట్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ హూ, వేర్ అండ్ వాట్ దే ఆర్. ఈ ప్రొనౌన్స్ అంట మనకి పీపుల్ గురించి, ప్లేసెస్ గురించి, వాళ్ళు ఎవరో ఏంటో
ఏ విధంగా అనేది చెప్పకుండా చెప్తూ ఉంటాయి. ఇలాంటి ప్రొనౌన్స్‌ని మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. వాటి గురించి ఎవరో గురించో చెప్తారు. కానీ ఆ ఎవరో చెప్పరు. పలానా వ్యక్తి ఎవరో చెప్పరనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో అక్కడ చాక్ పీస్ తీశారు. ఎవరో తీశారని చెప్తారు కానీ పలానా రాము అని పలానా చెప్పరు. ఇలాంటి వాటిని ఇండెఫినిట్ అంటారనమాట. ఇండెఫినిట్ మీకు గుర్తుపెట్టుకునేలాగా ఒక ట్రిక్ ఏంటంటే, ఇండెఫినిట్ వచ్చినప్పుడు ట్రిక్ అంటే ప్రతిదానికి ఉండదు అనుకోకూడదు. మనం మనకి ఆన్సర్ రావటానికి ఒక ట్రిక్ అంతే. ప్రతిదానికి ఉంటుందని లేదు. కాబట్టి మన కామన్ సెన్స్తోనే ఇవి చూసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే మనకి ప్రొనౌన్‌లో గనుక ఎనీ కానీ, ఎవ్రీ కానీ, నో కానీ, సమ్ కానీ ఉంటే అవి ఖచ్చితంగా ఇండెఫినిట్ ప్రొనౌన్సే ఉంటాయి. ఇక్కడ పీపుల్ చూడండి, ఎనీవన్, ఎనీబడీ, ఎవ్రీవన్, ఎవ్రీబడీ, నో వన్, తర్వాత నోబడీ, సమ్‌వన్, సంబడీ, ఇవన్నీ కూడా పర్సన్స్ రిఫర్ చేస్తున్నాయి. ఎనీవన్ ఎవరైనా, ఎనీబడీ ఇది కూడా ఎనీబడీ కూడా ఎవరైనా అన్న మీనింగ్‌లోనే వస్తుంది. ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు. నో వన్ ఎవరు కూడా, ఇది కూడా నోబడీ కూడా అలాగే వస్తుంది. సమ్‌వన్ ఎవరైనా అన్న మీనింగ్ వస్తుంది. ఇక్కడ పర్సన్‌ని రిఫర్ చేస్తున్నాయి. ఇవన్నీ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఆఫ్ పీపుల్ని రిఫర్ చేసి ఇండెఫినిట్ ప్రొనౌన్స్. దీంట్లో మనకు బిట్ ఎలా అడుగుతాడంటే, క్రింది వాటిలో ఇండెఫినిట్ని ప్రొనౌన్ పీపుల్ రిఫర్ చేసేది ఏది అని అడగవచ్చు. సో ఇక్కడ ప్లేసెస్ చూడండి, ఎనీవేర్, ఎవ్రీవేర్, నౌవేర్, సమ్వేర్. ఇక్కడ చూడండి వేర్ అనేది వచ్చింది. వేర్ వస్తే అది ప్లేస్ని తెలియజేస్తుంది. ఇక్కడ వన్ బడి అనేవి వచ్చాయి చూడండి. తర్వాత థింగ్స్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్. ఈజీయే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అనమాట. చూడండి, మనకి కామన్ సెన్స్ ఉపయోగించి ఏ విధంగా పెట్టాలో ఇక్కడ ఇచ్చిన వాటికి మనం చూద్దాం. ఐ లాస్ట్ మై వాచ్, ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్. చూడండి, ఐ హ్యావ్ నా వాచ్ పోగొట్టుకున్నాను. ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్. ఎవ్రీవేర్ పెట్టాలా, ఎనీవేర్ పెట్టాలా, నోవేర్ పెట్టాలా? నా వాచ్ పోగొట్టుకున్నాను, నేను అన్ని చోట్ల వెతికాను అని పెట్టాలి. ఎవ్రీవేర్. ఎనీవేర్, నోవేర్ పెడితే అక్కడ మీనింగ్ రాదు. ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. చూడండి, డాష్ బ్రోక్ ద విండో, సమ్ వన్ బ్రోక్ ద విండో. ఇట్స్ ఎ సీక్రెట్, డోంట్ టెల్ ఎనీవన్. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్, ఐ కాంట్ ఫైండ్ దెమ్. ఎవ్రీథింగ్, ఎనీవేర్, సంథింగ్, ఎనీవేర్. కామన్ సెన్స్ని ఉపయోగించి అక్కడ ఏది పెడితే సరైన మీనింగ్ వస్తుందో అదే విధంగా పెట్టాలి. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, డాష్ నోస్ ద ఆన్సర్, సంథింగ్, ఎనీబడి, నోబడి నోస్ ద ఆన్సర్. ప్రాబ్లం డిఫికల్ట్గా ఉంది, ఎవరు కూడా ఆన్సర్కి తెలియదు ఎవరికి కూడా. చూడండి, ఈ విధంగా పెట్టాలి. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఇచ్చాడు చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి ఇచ్చాడు చూడండి. అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే, పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే విత్ టైర్ అండ్ స్టిక్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్ స్టార్ట్, షో. ద above actions really took place and the speaker expressed the same using above past from of the verbs, but sometimes do not express the certain actions did not take place. చూడండి, ఇట్ ఈజ్ రెయిన్డ్ ఎస్టర్డే, ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎస్టర్డే. చూడండి, ఇక్కడ ఏమీ అంటలేదండి, ఈజీగా మీకు చెప్పేస్తాను. చూడండి, ఎంత సొదైంది చెప్పాడంటే, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ నెగిటివ్ ఫామ్ని ఏ విధంగా ఉపయోగించాలో మీకు చెప్పడానికి చెప్పాడు. ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే, ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎస్టర్డే. నిన్న వాన కురిసింది, నిన్న వాన కురవలేదు అని నెగిటివ్. కురవలేదు అనేది నెగిటివ్ ఫామ్, కురిసింది అనేది పాజిటివ్ ఫామ్. ఇక్కడ ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే, దీని నెగిటివ్ ఫామ్ వల్ల ఏమవుద్దంటే, మనం అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డస్ వాడాం, కానీ ఇక్కడ డిడ్డే వాడాలి. మనకు కన్ఫ్యూజన్ లేదు, ఏదో సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా మనం డిడ్డే వాడాలి. ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ డిడ్ వాడాలి. తర్వాత ఈ వెర్బ్ ఎప్పుడు కూడా రెయిన్ అనేది బేస్ ఫామ్ V1లోనే ఉండాలి. డిడ్ వస్తే మనకి V1లోనే ఉండాలి. దీని మీద కూడా బిట్లు అడిగే ఛాన్స్ ఉంది. ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే, ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎస్టర్డే. నెగిటివ్ ఫామ్లోకి వచ్చేసి డిడ్ నాట్ పెట్టాలి. రెయిన్ అనేది
రెయిన్ కింద V1 కింద ఉంచాలి. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం, అప్పుడు మీకు అర్థమైపోద్ది. చూడండి, నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ రెయిన్ ఈజ్ రిటన్ డిడ్ నాట్ రెయిన్. డిడ్ నాట్ రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ నాట్ ప్లస్ రెయిన్ ఆర్ డిడెంట్ రెయిన్ కాంట్రాక్టెడ్ ఫామ్. చూడండి, సింపుల్ ప్రజెంట్కి సింపుల్ పాస్ట్ నెగిటివ్కి, సింపుల్ పాస్ట్కి సింపుల్ పాస్ట్ నెగిటివ్కి ఏ విధంగా చూడండి. ఐ గాట్ యువర్ లెటర్, ఐ డిడ్ నాట్ గెట్. చూడండి, ఇక్కడ గాట్ అనేది గెట్ కింద మారిపోయింది, ముందు డిడ్ పెట్టాడు కాబట్టి. హెల్ప్డ్, డిడ్ నాట్ హెల్ప్. లెర్న్ట్, డిడ్ నాట్ లెర్న్. కిల్డ్, డిడ్ నాట్ కిల్. సా, డిడ్ నాట్ సీ. చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చిన్న పాయింటే ఏంటి, సింపుల్ పాస్ట్ టెన్స్లో V2 ఉంటుంది, సింపుల్ పాస్ట్ నెగిటివ్లో డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 వస్తుంది. ఇదే మీరు అర్థం చేసుకోవాల్సింది. ద బర్డ్ ఫ్లూ సింపుల్ పాస్ట్ నెగిటివ్లో రాయాలంటే డిడ్ నాట్ ఫ్లై. ఐ సోల్డ్ ద కార్, హీ డిడ్ నాట్ సెల్ ద కార్. షీ లాస్ట్ హెర్ బ్యాగ్, షీ డిడ్ నాట్ లాస్ హెర్ బ్యాగ్. ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్, ద ట్రైన్ డిడ్ నాట్ లీవ్ ద స్టేషన్. ఐ sang ఏ సాంగ్, ఐ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్. ఈ విధంగా రాయాల్సి వస్తుంది అనమాట. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పారాగ్రాఫ్ గురించి ఇచ్చాడు, పారాగ్రాఫ్ ఎలా రాయాలో మనకి ఇచ్చాడు, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ దట్ టెల్స్ అబౌట్ ఏ సింగిల్ ఐడియా. చూడండి, పారాగ్రాఫ్ అనేది గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ దట్ సెల్స్, ఒక సింగిల్ ఐడియా గురించి మనం రాసే గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ని, ఒక సింగిల్ ఐడియా గురించి మనం రాసే గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ని మనం పారాగ్రాఫ్ అంటాము. ఇక్కడ ఈ మోస్ట్ ఇంపార్టెంట్, పారాగ్రాఫ్లో ఎప్పుడు కూడా 3 ఉంటాయి. ఇది ఏంటంటే టాపిక్, సపోర్టింగ్ డీటెయిల్స్, కంక్లూడింగ్ సెంటెన్స్. పారాగ్రాఫ్లో 3 ఉండేది ఏంటి, 1 మీరు రాసుకోవాలి, ఇది 1 టాపిక్, 2 సపోర్టింగ్ డీటెయిల్స్, 3 కంక్లూడింగ్ సెంటెన్స్. ఫస్ట్ది టాపిక్లో ఏం తెలియజేస్తుందంటే మనకి టాపిక్ సెంటెన్స్ దట్ టెల్స్ రీడర్ మెయిన్ ఐడియా ఆఫ్ ద పారాగ్రాఫ్. ఫస్ట్ టాపిక్ ఏం తెలియజేస్తుంది, మెయిన్ ఐడియా, పారాగ్రాఫ్ యొక్క మెయిన్ ఐడియా అని తెలియజేస్తుంది. సెకండ్ ఏంటి మనకి సపోర్టింగ్ డీటెయిల్స్. సపోర్టింగ్ డీటెయిల్స్లో ఏం తెలియజేస్తుంది, గివ్ డీటెయిల్స్ అబౌట్ ద మెయిన్ ఐడియా. అక్కడ మెయిన్ టాపిక్లో మనం చర్చించిన బట్టి మెయిన్ ఐడియా గురించి డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. మనకి థర్డ్ ఏంటి, కంక్లూడింగ్ సెంటెన్స్. కంక్లూడింగ్ సెంటెన్స్లో ఏమిస్తుంది, మనకి ఒక క్లియర్ ఎండ్ని ఇస్తుంది. మనం ముందు చెప్పిన టాపిక్కి ఒక క్లియర్ ఎండ్ ఇచ్చేది కంక్లూడింగ్ సెంటెన్స్. ఈ విధంగా మనకి 3 ఉంటాయి. 3 ఏంటి, టాపిక్, సపోర్టింగ్ డీటెయిల్స్, కంక్లూడింగ్ సెంటెన్స్. తర్వాత మనం చూసుకున్నట్లయితే మే సంథింగ్ ఈజ్ పాసిబుల్. చూడండి, మనం మేని ఎప్పుడు వాడాలి అంటే ఫ్యూచర్లో ఒక పని జరగవచ్చు అని చెప్పడానికి మనం మే అనేది వాడాలి. ఇట్ మే రైన్ టుడే, ఇట్ మే రైన్ టుడే అంటే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇట్ విల్ రైన్ టుడే, అంటే ఈరోజు రైన్ పడవచ్చు. అర్థమైందా. షీ మే కమ్ టుమారో, ఆమె రేపొద్దున రావచ్చు అంటే పాసిబిలిటీని తెలియజేస్తుంది. అలాగే మే తర్వాత మీరు చూసుకున్నట్లయితే వెర్బ్ అనేది బేస్ ఫామ్లోనే ఉంటుంది. అలాగే ఇది ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి దగ్గరలో ఉంది, మీరు గమనించాలి. ద ట్రైన్ మే బీ లేట్, ట్రైన్ లేట్గా రావచ్చు. ఇలా పాసిబిలిటీని తెలియజేస్తుంది అనమాట. ఐ మే గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్, హీ మే గెట్ గుడ్ మార్క్స్. ఇవన్నీ కూడా పాసిబిలిటీని తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ వాట్ డూ యూ డూ దిస్ ఈవినింగ్, ఐ మే వాచ్ టీవీ, నేను టీవీ చూడొచ్చు అన్నట్టు మీనింగ్లో వాడుతున్నాడు అనమాట. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రిటన్ ఇన్ మార్చ్. రిటన్ ఇన్ మార్చ్ని మనకి ఎవరు రాశారంటే విలియం వోర్డ్స్వర్త్ అనే ఆయన రాశారు. గ్లాసరీ చార్ట్ చూద్దాం చూడండి. క్రౌవింగ్ అంటే ద క్యారెక్టరిస్టిక్ లౌడ్ క్రై ఆఫ్ ఏ కాక్. స్ట్రీమ్ ఏ స్మాల్ నారో రివర్. ట్విట్టర్ ఏ షార్ట్ సౌండ్ మేడ్ బై బర్డ్స్ రిపీటెడ్లీ. క్యాటిల్ ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ విత్ హార్న్స్ అండ్ క్లోన్ హూఫ్స్. తర్వాత ప్రివైలింగ్ ఏ ఎగ్జిస్టింగ్ ఎట్ ఏ పర్టిక్యులర్ టైమ్. తర్వాత డోత్ డూ డజ్.
చూడండి. దీంతో మనకి ఇక్కడ ఫస్ట్ 2 లెసన్ యొక్క గ్రామర్ అనేది చూడండి. ఇక్కడ మనకు రిడిల్స్ ఇచ్చాడు. రిడిల్స్ అంటే పొడుపు కథలు. దే కమ్ ఔట్ నైట్ వితౌట్ బీయింగ్ కాల్డ్. దే ఆర్ లాస్ట్ ఇన్ ద డే వితౌట్ బీయింగ్ స్టోలెన్. చూడండి అవి మనకి పిలవకుండానే వస్తాయి. పిలవకుండానే రాత్రి పిలవకుండా వస్తాయి. పగలు పిలవకుండా పోతాయి. అవేంటి స్టార్స్. వెన్ ఐ యామ్ అలైవ్ ఐ డు నాట్ స్పీక్. ఎనీవన్ హూ వాంట్స్ టు టేక్ మీ క్యాప్టివ్ కట్స్ ఆఫ్ మై హెడ్ దెన్ బైట్స్ మై బేర్ బాడీ ఐ డు నాట్ హార్మ్ ఎనీవన్ అన్లెస్ దే కట్ మై ఫస్ట్ దెన్ ఐ సూన్ మేక్ దెమ్ క్రై. హూ యామ్ ఐ. ఏమీ లేదండి. ఎవడైతే నన్ను కట్ చేస్తే నేను వాళ్ళని ఏడిపిస్తాను. ఎవరిని అడుగుతున్నాడు. అదే ఉల్లిపాయ, ఆనియన్ అనమాట. సో దీనికి మనకి ఫస్ట్ 2 లెసన్ల యొక్క గ్రామర్ అయిపోతుంది. చూడండి మనం 4 లెసన్లు చేయాలంటే వీడియో గంట దాటిపోతుంది కాబట్టి నాకు తర్వాత దీన్ని అప్లోడ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ 2 లెసన్లో గ్రామర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి నేను ఈ 2 లెసన్లో నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. తర్వాత మనకి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఇన్ని ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే గ్రామర్ టాపిక్లు అనేవి మనకి క్లాస్ పెరిగిన కొద్దీ తగ్గిపోకుంటూ వస్తున్నాయి. ఓన్లీ 5th క్లాస్లోనే హెవీ గ్రామర్ అనేది మనకు ఉంది. పైగా గత జట్లలో 5th క్లాస్లో ఎక్కువగా బిట్లు ఆడటం జరిగింది. కాబట్టి మీకు దీన్నే నేను గ్రగుల్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించాలి. అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను.